దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అసలు ఏ కేసుకి సంబంధించి వంశీని అరెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి క్లారిటీ ఉందా రమేష్ వైట్ల? దీనికి సంబంధించి మనకు వస్తున్న సమాచారం, విజయవాడ నుంచి పోలీసు అధికారులు ఇస్తున్న సమాచారం బట్టి చూస్తే వంశీ పైన ఒక కొత్త కేసు నమోదైనట్లుగా ఉన్న సమాచారం. అయితే ఈ కేసు సంబంధించి వివరాలు చూస్తే, ఎవరైతే కోర్టులో ఏదైతే సత్యవర్ధన్ అనే వ్యక్తి కోర్టులో తాను గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి పిటిషన్ వెనక్కి తీసుకుంటారు కోర్టులో జడ్జి ముందు చెప్పడం జరిగిందో, మేరకు పిటిషన్ వేశాడో, ఆ సత్యవర్ధన్ సంబంధించిన విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అసలు సత్యవర్ధన్ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అనే దాని మీద పోలీసుల విచారణ ప్రారంభిస్తే, అంతేకాకుండా సత్యవర్ధన్ ని పిలిచి విచారించి అతన్ని పూర్తిస్థాయిలో విచారించినప్పుడు కొన్ని విషయాలు అతను చెప్పడం జరిగింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా ఉన్న సమాచారం. అయితే సత్యవర్ధన్ తో పాటు కొంతమందిని ముఖ్యంగా వంశీతో పాటు అతని అనుచరులు కలిసి బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు, అంతేకాకుండా కిడ్నాప్ చేశారు. తనను వంశీతో పాటు అతని అనుచరులు కలిసి కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి బెదిరింపులో పాల్పడ్డారు. అంతేకాకుండా తన తీవ్ర స్థాయిలో కూడా దూషించారు, కొట్టారు. ఆ నేపథ్యంలో భయపడిపోయి తాను గన్నవరం కేసుని వెనక్కి తీసుకున్నట్లు కోర్టులో పిటిషన్ వేశానని చెప్పి కూడా సత్యవర్ధన్ ఒక పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఒక కేసును ఫ్రెష్ గా వంశీతో పాటు అతని అనుచరులపైన పోలీసులు ఒక ఫ్రెష్ గా కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పుడు చూసిన కిడ్నాప్, తర్వాత థ్రెటనింగ్ తో పాటు చంపేస్తామన్న 3 సెక్షన్ల కింద కూడా వంశీతో పాటు అతని అనుచరులపైన పోలీసులు కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ చెప్పడం జరిగింది. అయితే ఆ మేరకు సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూడడంతో పాటుగా అతను కిడ్నాప్ అయ్యాడా లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు ముందుగా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ మేరకు పూర్తిస్థాయిలో అతను కిడ్నాప్ అయ్యాడు, అతని అనుచరులు బెదిరించారు, ఫోన్స్ కూడా కొంతమంది గుర్తెరిగిన వ్యక్తుల నుంచి ఫోన్స్ రావడం, అది బెదిరించడం, అది కిడ్నాప్ చేయడం, ఇవన్నీ కూడా పూర్తిగా రూఢీ కావడంతో ఆ మేరకు వంశీతో పాటు అతని అనుచరులపైన పోలీసులు కేసు నమోదు చేసి ఆ మేరకు విచారణ చేపట్టి ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ కు ప్రత్యేక విజయవాడ పోలీసులు హైదరాబాద్ కు రావడం జరిగింది. వచ్చిన వెంటనే వంశీని అటు అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పడం. అయితే తనపై ఇలాంటి కేసు లేదని చెప్పి వంశీ వాదించినప్పటికీ మీ పైన మరొక కేసు నమోదైంది, ఆ మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నామని చెప్పి కూడా అటు పోలీసులు చెప్పారు. అయితే పోలీసు వెంటనే కూడా తను ఇప్పటికే బెయిల్ దాఖలు చేస్తున్నాను, ఆ బెయిల్ ఇంకా పిటిషన్ సంబంధించిన కోర్టులో ఇంకా తీర్పు వచ్చేది ఉంది, ఆ తీర్పు వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేసుకోవచ్చు అంటే, కాదు మీ పైన మరొక ఫ్రెష్ కేసు నమోదైంది, ఆ కేసులో మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం కాబట్టి మీరు మా వెంట రావాల్సిందని చెప్పి వంశీని పోలీసులు వెంటబెట్టి తీసుకువెళ్లారు. అటు నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ తీసుకువెళ్తారు. అయితే ఏ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అన్న విషయాన్ని కూడా పోలీసులు స్పష్టంగా చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడి వరకు చేరే వరకు, అంటే ఏదైతే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో ఆ పోలీస్ స్టేషన్ వెళ్లే వరకు కూడా పోలీసులు విజయవాడ పోలీసు